आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। రాష్ట్ర గీతం ఉంటుంది, దాని వెంటనే ప్లే చేసి అందరూ జోహార్ తెలంగాణ అమర వీర రాజ్య సల్యూట్ సెలబ్రేషన్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ 2 మనకి వచ్చినాయి. దాంట్లో కూడా మీరు విద్యార్థులు చెప్పాలా, ఇలాంటి టెక్నాలజీ కోర్స్ కొత్తగా తీసుకుంటే ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ దొరకడం లేదు. కానీ ఇలాంటి కొత్త టెక్నాలజీలో ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. దానివల్ల కూడా ఎన్నో సమస్యలు మన ఎదురవుతున్నాయి. దానికి ఎదుర్కోవాలంటే ముందుకు పోవాలా. ఇది ఆదిలాబాదు వెనుకబడిన తరగతి, కానీ వనరులు ఉన్నతాయి. మన జిల్లా వనరులు ఉన్నాయి ఇక్కడ ఆదిలాబాద్. అప్పుడు మన స్వతంత్రం రాకముందు కూడా నిజాం సర్కార్ ఈ జిల్లాల మీద ఆదిలాబాద్ అండ్ ఖమ్మంలో మైన్స్ కానీ, కోల్ మైన్స్ అండ్ ఇతర ఇండస్ట్రీస్ ఈ ఏరియాలో పెట్టి ఆ జమాన్ నుంచే మనకు డెవలప్మెంట్ చేయాలని ఆయన యొక్క ఆలోచన. దానికి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమమైనా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడుతున్నారు. మరి ఆదిలాబాద్లో ఆయన ముఖ్యం పిసిసి ప్రెసిడెంట్ రాగానే మొదటిసారిగా మన ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేసినారు. సీఎం అయిన తర్వాత ఇక్కడనే మన ఇంద్రమ్మ 2వ విడత కార్యక్రమం కూడా, అది కూడా 2 లక్షల న్యూ ఇంద్రమ్మ ఇల్లు 2nd విడత, అది కూడా నిన్న ఆసిఫాబాద్ నుంచి మొదలు పెట్టినారు. అంటే ఆదిలాబాద్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత అభిమానం ప్రేమ ఉందో, ఇది ఇక్కడ ఉన్న ఇతర పార్టీ నాయకులు ఉన్నా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లో మాత్రం అందరికీ సమానంగా చూస్తున్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో చాలా చోట రాలే, కానీ మీ ఆదిలాబాద్ నిర్మల్ భైంసా మీ 3 ఎమ్మెల్యేలు కూడా, పాయల్ శంకర్ కానీ, అక్కడ మన నిర్మల్ ఎమ్మెల్యే కానీ, భైంసా కానీ గౌరవ ముఖ్యమంత్రితో ప్రేమతో కానీ, లేకుంటే ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ చూపించి అది నేషనల్ ఇంటిగ్రేటెడ్ అంటే దాదాపు 300 కోట్ల రూపాయలు ఈ స్కూల్స్ కూడా మీరు సాధించుకున్నారు. ఇప్పుడే పాయల్ శంకర్ గారు చెప్తున్నారు, శుభవార్త ఏంటంటే 1580 ఎకరాల ల్యాండ్ ఎయిర్పోర్ట్కు తీసుకున్నందుకు ప్రైమరీ అనుమతులు మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినారు. దానికి ఇక కార్యవాహి ఇక్కడ నుంచి మొదలై మరి కేంద్రం నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్కు కూడా ఆదిలాబాద్లో ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఏ కళ చూస్తున్నారో ఆ కళ పూర్తి అయ్యి ఇక మీరు అర్ధగంట లోపల ఆదిలాబాద్కు హైదరాబాద్, హైదరాబాద్కు ఆదిలాబాద్. మరి ఇలాంటి కార్యక్రమాలు అందరూ కలిసి చేపడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కానీ, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ జిల్లాకు డెవలప్మెంట్ చేసేందుకు నేను కూడా ఎంతో సంతోషపడతాను. ఈ జిల్లాకు వచ్చినాక ఇతర జిల్లాలో పోయినప్పుడు మాకు కొన్ని సమస్యలు వస్తాయి, కానీ ఆదిలాబాద్ జిల్లా అంటే నవ్వుకుంటా అంతా కలిసిమెలిసిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అందరూ కలిసి చేస్తున్నందుకు
మరొకసారి తెలంగాణ ఫార్మేషన్ డే నాడు మీ ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా